ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు. తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు. చదరపు గజం 14,500 రూపాయలు. ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ పోలీసులు కఠిన నిబంధనలు విధించారు. హోటల్స్, క్లబ్లు, బార్లు, రెస్టారెంట్లు, పబ్బులకు టైం లిమిట్ పెట్టారు. ఈవెంట్స్ నిర్వహించాలనుకుంటే రాత్రి 1 గంట వరకు అనుమతించారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ వద్ద అలాగే పార్కింగ్ ప్రాంతాల్లోనూ సీసీటీవీలు తప్పనిసరిగా వాడాలని సూచించారు. అసభ్యత, అశ్లీలత, నగ్నత్వంతో ఏ ఈవెంట్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. బహిరంగ ప్రదేశాల్లో రాత్రి 10 గంటలకే సౌండ్ సిస్టమ్ క్లోజ్ చేయాలని సూచించారు. కమ్యూనిటీ ఫంక్షన్ హాల్స్ లో మాత్రమే రాత్రి 1 గంట వరకు సౌండ్ సిస్టమ్స్ వాడాలని, అది కూడా శబ్ద స్థాయి 45 డెసిబిల్స్ మించకూడదని సూచించారు. ఈవెంట్ ప్రాంగణంలో ఎలాంటి ఆయుధాలు అనుమతించకూడదని, సామర్థ్యాన్ని మించి టికెట్స్, పాసులు, కూపన్లు జారీ చేయకూడదని సూచించారు. డ్రగ్స్, నార్కోటిక్స్, సైకోట్రోపిక్ పదార్థాలు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మత్తులో ఉన్నవారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు డ్రైవర్స్ క్యాబ్స్ ఏర్పాటు చేయడం, పబ్బులు, బార్ల నిర్వహణ బాధ్యతని స్పష్టం చేశారు. అండ్ బాణసంచా వినియోగ నిషేధం, ఈవెంట్స్ సందర్భంగా జరిగే అసౌకర్యం, ప్రాణ, ఆస్తి నష్టాలకు పూర్తి బాధ్యత సంబంధిత నిర్వాహకులదేనని తెలిపారు పోలీసులు. న్యూ ఇయర్ వేళ డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు వాడకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. పబ్లిక్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అప్డేట్స్ అన్ని కూడా మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఎలా ఉంది ప్రస్తుతం హైదరాబాద్ లో? మనం చూసుకుంటే ఖచ్చితంగా న్యూ ఇయర్ అనగానే ఇంకా పబ్బుల చుట్టూ అన్ని అక్కడ కూడా అంతటా ఎప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈసారి కఠిన చర్యలు అయితే కనిపించేలాగా కనిపిస్తున్నాయి. పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి ఆంక్షలు విధించడం జరిగింది ముఖ్యంగా? సౌమ్య, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకొన్ని గంటల్లోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్కు హైదరాబాద్ ముస్తాబైంది. ఇటు పబ్బు, ఈవెంట్స్, హోటల్స్లో యూత్ హంగామా అంతా ఇంత కాదు. సో ఈ నేపథ్యంలోనే ట్రై కమిషనరేట్ల పోలీసులు, ఇటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రత్యేక నిబంధనలు కూడా చెప్పారు. ఇటు పబ్బులు, ఈవెంట్స్ నిర్వహించే ప్రాంతాల్లో, ఇటు హోటల్స్లో కూడా రాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతించాం. 1 గంట దాటితే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పారు. డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం ఒకవేళ ఈవెంట్స్లో కానీ పబ్బుల్లో కానీ పట్టుబడితే వారి లైసెన్స్ కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే హైదరాబాద్లో గత వారం రోజులుగా పబ్బుల్లో, ఈవెంట్స్, హోటల్స్లో కూడా స్పెషల్ డ్రైవ్, ఇటు హైదరాబాద్ ల్యాండ్ ఆర్డర్ పోలీసులతో పాటుగా ఈగల్ టీమ్, ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కొంతమంది డ్రగ్స్తో ఇప్పటికే డ్రగ్స్ పట్టుబడుతున్నాయి, మత్తు పదార్థాలు పట్టుబడుతున్నాయి, కస్టమర్స్ కూడా పాజిటివ్ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇంకా నిఘా పెంచిన పరిస్థితి. రేపు 31st నైట్ కావడంతో ఈరోజు అర్ధరాత్రి కూడా ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. ఇటు ఫామ్ హౌస్ల పైన, నగర శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్ల పైన కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అందులో నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపైన కూడా తదుపరి చర్యలు, కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్పారు. 3 కమిషనరేట్లకు సంబంధించినటువంటి హైదరాబాద్ నగర వ్యాప్తంగా పబ్బులు, ఈవెంట్స్లో, ప్రధానంగా ఈవెంట్స్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. సో డ్రగ్స్కి సంబంధించే కావచ్చు, ఇంకా మిగతా ఎలాంటి నిబంధనలు పాటించకపోతే మాత్రం వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈవెంట్స్, టికెటింగ్ కావచ్చు, స్కానింగ్ కావచ్చు, ఏవైనా ఉంటే నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. సో ఈవెంట్స్ కావచ్చు, ఇటు పబ్బులే కావచ్చు, మద్యం మత్తులో వారికి వాహనాలు నడిపే విధంగా అనుమతి ఇవ్వదు. వాళ్ళు స్పెషల్గా ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ క్యాబ్లను యూజ్ చేయాలంటూ కూడా ఇటు పోలీసులు సూచిస్తున్న పరిస్థితి. సో మరికొన్ని గంటల్లోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్ నేపథ్యంలో ట్రై కమిషనరేట్లోని అన్ని విభాగాలకు సంబంధించినటువంటి పోలీసులు సిద్ధమయ్యారు. ఈరోజు రాత్రి నుంచి కూడా రైడ్స్ జరుగుతున్నట్లుగా కూడా చెప్తున్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీరో డ్రగ్స్ పేరుతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకున్నారు. డ్రగ్స్ లేకుండా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి,
మీరు ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కటకటాల పాలవుతారంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి. సో డ్రంక్ అండ్ డ్రైవ్లో మాకు తెలిసిన వాళ్ళు వారు వీరు అంటూ కూడా ఫోన్లు చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే ఖచ్చితంగా చర్యలుంటాయి, 10,000 రూపాయల జరిమానా ఉంటుంది, 6 నెలల జైలు శిక్ష ఉంటుంది అంటూ కూడా హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి. సో 3 కమిషనరేట్లకు సంబంధించినటువంటి పబ్బులు, ఈవెంట్స్, హోటల్సే కావచ్చు, ఫామ్ హౌస్లే కావచ్చు, ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక సీసీ కెమెరాల ద్వారా సర్వేలెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేస్తూ కూడా భద్రతను, ఈ ఏర్పాట్లకు, సెలబ్రేషన్ కూడా పర్యవేక్షణ పరిస్థితి. సో హైదరాబాద్లో చూసుకుంటే నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, హైటెక్ సిటీ, మరికొన్ని రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. సో మరికొన్ని గంటల్లోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్కు సిద్ధమవుతున్న వేళ పోలీసులు కఠినంగా నిబంధనలను ఏర్పాటు చేశారు. సో నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్లో పాల్గొనాలా, ఎవరికైనా ఇబ్బందులు కలిగిస్తే ప్రత్యేకంగా వారిపైన చర్యలు తీసుకుంటాం. ఇటు మహిళలకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మహిళల భద్రత కోసం షీ టీమ్స్ కూడా రద్దీ ప్రాంతాల్లో ఉంటాయంటూ కూడా నగర పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి. సో మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ మొదలవుతున్న వేళ ట్రై కమిషనర్లకు సంబంధించినటువంటి దాదాపు 12 బృందాలకు సంబంధించినటువంటి పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జీరో డ్రగ్స్తో ఈ సెలబ్రేషన్ సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ సెలబ్రేషన్ నిర్వహించాలైతే కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అయితే ట్రై కమిషనరేట్ల పోలీసులు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.